ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి బాపులే 130వ వర్ధంతి స్థానిక టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పూలేకు నివాళులర్పించారు. కులమతాలోని వివక్షకు వ్యతిరేకంగా ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి బాపులే జీవితకాలం పోరాడారని మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. విద్యతోనే అన్ని సమస్యలకు పరిష్కారమని విశ్వసించి విద్యా వ్యాప్తంగా ఆ రోజుల్లోనే కృషి చేశారని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ జ్యోతి బాపులే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజానికి ఆయన చేసిన సేవల్ని, త్యాగాన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, గిరి గణేష్, పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు. ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే వర్ధంతిని తెనాలి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో జరుపుకోవటం అనేది ఉదాహరణ. ఎందుకంటే ఆయన ఆది నుంచి కులాలకి, మతాలకి, మరి ముఖ్యంగా ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులకు వ్యతిరేకంగా విద్య ఉన్నట్లయితే సమాజంలో అనేక రుగ్మతలకి పరిష్కార మార్గం లభించిద్దని చెప్పి ఆనాడు ఆయన చేసినటువంటి ప్రయత్నం, ఆయన పుట్టిన సంవత్సరం 1827 అయితే 1848లోనే మహిళల కోసం స్కూల్ పెట్టినటువంటి ఒక గొప్ప, మహిళల్ని ప్రోత్సహించటం, వితంతువులని ప్రోత్సహించటం. జ్యోతిబా పూలే గారి వర్ధంతి కార్యక్రమాన్ని తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన ప్రియతమ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. బడుగు బలహీన వర్గాలకి మరి అనేక వంద సంవత్సరాల క్రితమే వారి యొక్క మనుగడ కోసం పోరాడినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే గారు. మరి ఆనాడు బడుగు బలహీన వర్గాలకి విద్య అందని పరిస్థితుల్లో తన భార్య అయినటువంటి జ్యోతిబా పూలే గారిని చదివించడమే కాకుండా మహిళా విద్య కొరకు ఆమెను ఒక ఉపాధ్యాయురాలుగా తయారు చేసి మహిళలకి విద్యని అందించిన ఘనత ఆనాడు జ్యోతిబా పూలే గారు, సావిత్రిబా పూలే గారిది. ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారంటే ఆ రోజు మహానుభావులు చేస్తారు కృషి, పట్టుదల. ఇటువంటి వ్యక్తుల్ని ఇవాళ మన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో ఆలపాటి రాజా గారి ఆధ్వర్యంలో మనం ఘనంగా నివాళులర్పించుకోవడం, మరి ముందు తరాల వారికి, ఇప్పుడున్న తరాల వారికి ఒక మెసేజ్గా ఆయన యొక్క జీవితాశయాలను ఎంతో కొంత ఇప్పుడు ఆయన ఒక మహానుభావు ఈ విధంగా అయినా సరే మనం